ఉపగమములో ఉండేటువంటి బోధనా పద్ధతుల్లో మరొక అద్భుతమైనటువంటి అంశం ఏది అంటేమా అన్వేషణ ఆధారితమైనటువంటి ఉపగమం. వాస్తవంగా మనం సమస్య పరిష్కార పద్ధతి చెప్పిన తర్వాత దీని ఇంపార్టెన్స్ అనేది తగ్గుతుంది. కానీ వాడు ఏం చేసినాడు, సమస్య పరిష్కార పద్ధతి అనేది ఒక పద్ధతి డైరెక్ట్గా ఒక పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి అనేటువంటిది. ఒకవేళ సమస్యకు పరిష్కారం కాకపోతే ఏం చేయాలో కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అది సమస్య పరిష్కార పద్ధతి. జాన్ డ్యూయి ప్రతిపాదించాడు. ముందుగా 4 సోపానాలు చెప్పాడు. ఆ 4గిటినే మళ్ళీ మనం సోషల్లోని 9 సోపానాలుగా మళ్ళీ డివైడ్ చేసుకున్నాము. ముందు 4 చెప్పాడు, అతను ఏం చేశాడు, వాటిని 9 సోపానాలు చేశాడు. అదంతా ఒకే సమస్య పరిష్కార పద్ధతిలో చక్కగా మాట్లాడుకున్నాం. అలా ఉంచండి. అన్వేషణ ఆధారితమైనటువంటి ఉపగమము అంటమ్మా, దీనిలో ఉపాధ్యాయుడి తక్కువ మాట్లాడాలి. ఉపగమము అనే పేరు మాట్లాడించుకోండి, పద్ధతి అనేకూడదు. ఉపగమము నీ టీచింగ్ స్టైల్లో అప్పుడప్పుడు దీన్ని భాగంగా చేసుకో. తరగతి గది వాతావరణానికి సంబంధించింది కాదు. క్లాసులో ఏదో చెప్పేస్తామని కాదు, క్లాసులో పిల్లలకి ఏదో నేర్పేస్తామని కాదు. పిల్లలకి అప్పుడప్పుడు కూడా సమాజ స్థితిగతులపై అవగాహన ఏర్పరచడానికి పిల్లల్ని సమాజంలోకి పంపించాలి. సమాజంలోకి మనం పంపించాలి అంటమ్మా, ఏదో ఊర్లో తిరుక్కొని రండి అంటే అది బాగుంటుందా? బాగోదు కదా. సమాజ స్థితిగతులు, ఆ గ్రామంలో ఉండేటువంటి పంటల గురించి కానీ, లేకపోతే వ్యాపారస్తుల గురించి కానీ, ఆ గ్రామంలో వచ్చినటువంటి రోగాలు, అటు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ, ఆ గ్రామంలో ఏమైనా సరే సమస్యలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటి గురించి కానీ, గ్రామంలో ఉన్న విద్యార్థులు ఏ పాఠశాలకు వెళ్తున్నారనేటువంటి ఒక సమస్య, అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి గ్రామానికి సంబంధించినవి. ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే పిల్లలకు నేర్పాలి అనుకుంటామా అంటే డైరెక్ట్గా వాడు తెలుసుకుంటాడు, క్లాస్లో వింటుంటాడు. కానీ దీనికి ఒక రకమైనటువంటి నీ టీచింగ్ స్టైల్లో ఒక ఉపగమంగా చేసుకొని విద్యార్థులని నీ యొక్క చిన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఏ విధంగా ఊర్లోకి పంపించాలి, ఎలా పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా నీకు ఒక ఉపగమం అనేటువంటి ఇచ్చినాడు. అన్వేషణ ఆధారిత ఉపగమం. ఇందులో విద్యార్థి స్వయంగా అనేక విషయాలు తెలుసుకుంటాడు. మనము తక్కువ పని చెప్తాము, వాడే ఎక్కువ విషయాన్ని సేకరిస్తాడు. ఆ విద్యార్థి తనంతట తానుగా విషయాన్ని సేకరించి దాని మీద ఒక నివేదికని మనకు సమర్పించే ప్రయత్నం అనేటువంటి చేస్తాడు. ఇది ఒక్కడి వల్ల సాధ్యమయ్యేటువంటి పని కాదు కాబట్టి విద్యార్థులు మనం జట్లుగా కూడా ఇవ్వించుకోవచ్చును. అన్వేషణ ఆధారిత ఉపగమంలో విద్యార్థి కంప్లీట్గా క్రియాత్మకమైనటువంటి భాగస్వామి అంటాం దాన్ని. విద్యార్థి క్రియాత్మకమైన భాగస్వామి దేనిలోని అన్వేషణ ఆధారిత ఉపగమంలో. ఈ అన్వేషణ ఆధారిత ఉపగమం అనేటువంటిది 4 బోధనా పద్ధతుల యొక్క మిళితమైనటువంటిది. 4 బోధనా పద్ధతులు దాగి ఉన్నాయి ఇందులో. ఏంటి వేషాల బోధనా పద్ధతులు 4 కలిసి ఉన్నాయన్నారు కదా. అన్వేషణ పద్ధతి, 4 బోధనా పద్ధతులు అనేవి ఇందులో కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు పద్ధతి, ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ఇంకోటి ప్రయోగ పద్ధతి. ఈ 4 బోధనా పద్ధతులు ఎవరికైతే వస్తాయో, ఈ 4గింట్లో మనం ఏ కార్యక్రమాలు అయితే చేశామో అవన్నిటిని జోడించి ఇందులో ఉండే మంచిని తీసుకొని దీనికి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అన్వేషణ ఆధారిత ఉపగమం అనేసరికి ముందు అన్వేషణ పద్ధతులు ఏంటమ్మా, ఉపాధ్యాయుడు అన్ని సమకూర్చి పిల్లలకి ఇస్తే వాడు అన్వేషణ చేసుకుంటాడు కదా, ఇది అన్వేషణ పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతిలో ఏం చేశాము, ప్రణాళిక వేసాము. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలంటే ముందుగా ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ జాగ్రత్తగా అమలు చేశాము. ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతి ఏం చేశాము, సమస్యని గుర్తించి, నిర్వచించి, విశ్లేషించి, సమాచారం సేకరించి దాన్ని సరిపోతున్న చూసుకొని తాత్కాలిక పరిష్కారం ఏర్పాటు చేసి నానా బాధపడడం. ఇక్కడ ప్రయోగ పద్ధతిలోనే విద్యార్థులను గ్రూపులుగా విభజించి సహాక్షక, సామూహిక, భ్రమణ ఇలాంటి బోల్డెన్ని అంశాలు మనకు వచ్చినాయి. ఇవన్నీ కలగలిపి వాటన్నిటిలో ఉండే అంశాలు ఇప్పుడు దీనికి ఒక విధానం తీసుకొచ్చాడు. ఇందులో ఉండేటువంటి కొన్ని అంశాలు, ఇందులో కొన్ని అంశాలు తీసుకొని ఈ అన్వేషణ ఆధారిత ఉపగమాన్ని పేర్కొన్నాడు. అడియా అన్వేషణ ఆధారిత ఉపగమంలో నిబిడీకృతమైనటువంటి 4 బోధనా పద్ధతుల పేర్లు చెప్పండి అంటే ఇవి చెప్పాలి మీరు. అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగ పద్ధతి. ఇప్పుడు నేను అన్వేషణ ఆధారిత ఉపగమంలో విద్యార్థికి ఏదైనా చెప్పాలి అనుకుంటామా, ఎలా చెబుతానో చూడండి ఒకసారి. సోపానాలు, స్టెప్స్ ఎలా చెప్తాను నేను క్వశ్చన్ తీసుకొని ఏ రకంగా చెబితే బాగుంటుందో మీరే గమనిద్దరు కానీ. రెడీయా?
నేను ఒక ప్రశ్న తీసుకున్నాను అమ్మా. ఓ ప్రశ్న ఏదో ఒక సమస్య, గ్రామ సమస్య తీసుకుంటాను. మీ గ్రామములో వచ్చిన అంటువ్యాధులు ఏవి? మీ గ్రామములో వచ్చిన అంటువ్యాధులు ఏవి? అయితే అంటే అన్వేషణ ఆధారిత ఉపగణంలో ప్రశ్న క్రియేట్ చేసేది కూడా మనమే. అంటే దీనిలో 4 రకాలైనటువంటి బోధనా పత్రాలు అనేవి నిబిడీకృతమై ఉన్నాయి. అన్వేషణలో ఉండేటువంటి కొంత భాగం, సమస్య పరిష్కారంలో కొంత భాగం, ప్రాజెక్ట్లో ఉండే కొంత భాగం, ప్రయోగ పత్రం ఉండే కొంత భాగం అనేటువంటిది అన్వేషణ ఆధారిత ఉపగణం ఉంది. ఒక మంచి ప్రశ్న తీసుకుంటాను మీ అందరు తెలియడానికి. మీ గ్రామములో ప్రజలు ఎందుకు వలస వెళుతున్నారు? మంచి ప్రశ్న. ఎందుకు వలస వెళుచున్నారు? ఈ ప్రశ్న తీసుకోండి. వెరీ నైస్ క్వశ్చన్. మీ గ్రామంలో ఉండే ప్రజలు ఎందుకు వలస వెళ్తున్నారు? ఇది ప్రశ్న. ఇప్పుడు నేను ఏం చేశానట, నా తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. 40 మందిని కూర్చోబెట్టాను. తెలివైన వాళ్ళు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, మంచి దేవుళ్ళు ఉన్నారు, మూల దేవుళ్ళు ఉన్నారు, బెడ్డ దేవుళ్ళు ఉన్నారు, ఆత్మాభిమానం ఉన్న దేవుళ్ళు కూడా క్లాస్లో ఉన్నారు 40 మందిలో. అప్పుడు ఏం చేశానంటమ్మా, నెంబర్ 1 ఫస్ట్ది అందరికీ వైట్ పేపర్ ఇచ్చాను. సమస్యను స్పష్టపరచడం, ఇది మొదటి సోపానం. అందరికీ తెల్ల కాగితాలు ఇచ్చి ఈ ప్రశ్న రాసుకున్నాను. మీ గ్రామములో ప్రజలు ఎందుకు వలస వెళ్తున్నారో ప్రశ్న రాసుకొని 40 మందికి ఇచ్చాను. అందరూ రాసుకున్నారు. సమస్యని స్పష్టపరిచిన తర్వాత రెండోది, దానిలో ఉండేటువంటి సమస్య ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలో ప్లాన్ తీసుకోవాలి పిల్లలు. సమస్య అలాగే ప్రణాళిక. దానిలో ఉండేటువంటి సమస్య ఏంటి, ఏ ప్లాన్ వేసుకోవాలి, వాళ్ళకి అవకాశం ఇచ్చేయాలి. మీ 40 మంది దీని మీద ఉన్నటువంటి ఆన్సర్ని నాకు తీసుకొని రావాలని చెప్పాను. పిల్లలందరూ కూర్చొని చర్చించుకున్నారు. దాంట్లో ఉండే సమస్య ఏంటి, ప్లాన్ ఏంటి చేసుకొని ఈ 40 మంది కూడా 8 మంది చొప్పున ఒక 5 గ్రూపులు అయిపోయారు. సమూహాలుగా ఏర్పడ్డారు. సమూహాలుగా ఏర్పడడం, రైట్, గ్రూపులు ఏర్పడ్డారు. ఒరే మీ అందరూ కూడా పలానా హరిజన వీధి వెళ్ళండి, మీ అందరూ కూడా బ్రాహ్మణ వీధి వెళ్ళండి, మీరేమో పలానా వీధి వెళ్ళండి అని వాళ్ళందరూ కూడా గ్రూపులుగా విభజించుకొని మీరు ఈ అంశాలు అడగండి అని వాళ్ళలో వాళ్ళే ఏం చేశారంటమ్మా, సమూహాలుగా ఏర్పడ్డారు. నెంబర్ 4, కార్యక్రమ అమలు, ఫీల్డ్ ట్రిప్. కార్యక్రమాన్ని అమలు చేయాలి. ఫీల్డ్ ట్రిప్ కార్యక్రమాన్ని ఏదైతే మనం అనుకున్నామో ఆ కార్యక్రమాన్ని పిల్లలందరూ కూడా, ఉపాధ్యాయులు కేవలం చాలా తక్కువ పర్యవేక్షకులు మాత్రమే, నువ్వు ఎక్కడికి వెళ్ళక బడిలోనే ఉండవు. ఆ 40 మంది కూడా సమస్య ఇచ్చావు, నీ పని అయిపోయి వాళ్ళే ఆ సమస్యని గ్యాదర్ చేసుకున్నారు, ప్లాన్ వేసుకున్నారు, గ్రూపులుగా ఏర్పడ్డారు, కార్యక్రమాన్ని అమలు చేశారు. ఏ వీధి ఎవరు వెళ్ళాలి, ఈ వీధి ఎవరు వెళ్ళాలి, ఈ వీధి ఎలా వెళ్ళాలి డిసైడ్ అయిపోయారు, కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ అమలు చేసే టైంలో ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా సమాచార సేకరణ. ఎవరు ఆ విన్నటువంటి పిల్లలు, ఎందుకంటే మీ ఊర్లో వాసు వెళ్ళిపోయారు, మీ ఊర్లో పనులు లేవా, ఏమైంది, మీ జీవన విధానానికి అనుగుణంగా మన ఊరు లేదా, ఇలాంటి అనేక రకాల సమాచారాన్ని వాళ్ళు గ్యాదర్ చేశారు. అందరూ పాజిటివ్గా ఇవ్వాలనేట్లేదు, కొంతమంది తప్పులు ఇస్తారు, మనకు గౌరవం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, తప్పలేదమ్మా, ఇందులో అవన్నీ సవాళ్ళే మనకి. ఇక నెంబర్ 6, సమాచార వ్యవస్థీకరణ. మళ్ళీ అందరూ ఒక దగ్గర చేరాలి, స్కూల్కే వస్తారో పాఠశాలకు వచ్చిన తర్వాత అందరూ తెచ్చినటువంటి సమాచారాన్ని ఒక దగ్గర ఆర్డర్లో రాసుకోవాలి. దాన్ని సమాచార వ్యవస్థీకరణ అంటామో. ఇదంతా తీసుకుని నాకు ఒక నివేదిక రూపంలో అందించేయాలి. లాస్ట్ ఎండింగ్ ఇదమ్మా 6 రకాలైన సోపానాలు దీంట్లో ఉన్నాయి. కడత పెట్టుకోండి. సమస్యని స్పష్టపరచడం, సమస్యని ప్రణాళికని వేసుకోవడం, అలాగే కార్యక్రమాన్ని అమలు చేయడం. అదే సమూహాలు ఏర్పడ్డాయి, గ్రూపులుగా ఏర్పడిన పిల్లలు ఏం చేశారు, ఏ వీధి ఎవరు వెళ్ళాలంటే కార్యక్రమాన్ని అమలు చేశారు.
బిల్లులు ఊరుకున్నారా? సమాచారం సేకరించారు. సేకరించిన సమాచారాన్ని వ్యవస్థీకరించారు. అందరు తెచ్చిన సమాచారాన్ని ఒక దగ్గర దాచుకొని నాకు అందించారు. ఇలా మనకి ఎవరు అన్వేషణ ఆధారిత. గమనించండి, ఇదంతా చూసుకుంటే అన్నీ ఉన్నాయో చూడు. సమస్యను స్పష్టపరచడం, సమస్య పరిష్కారం ఉండే పాయింట్ అది. ప్లాన్ వేశాడు, ప్రాజెక్ట్ పత్తి. గ్రూపులుగా ఏర్పడిపోయి ఏదో పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రయోగ పత్తి. కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు, మళ్ళీ ప్రాజెక్టే. సమాచారాన్ని సేకరిస్తున్నారు, అన్వేషణ. సమాచార వ్యవస్థీకరణ, అన్వేషణే. చూసారా, ఈ 4 బోధనా పద్ధతిలో నిబిడీకృతమై ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలు అనేటువంటివి ఈ అన్వేషణ ఆధారిత ఉపకరణం వస్తాయి. మీ గ్రామంలో ఏ వ్యాధులు వచ్చాయి, ఎందుకు? మీ గ్రామంలో ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నారు, ఎందుకు? మీ గ్రామంలో ఏ పంటలను పండిస్తున్నారో ఎందుకు? వర్షాధార పంటలు ఏంటి, వాణిజ్య పంటలు ఏంటి, అవే పండించడానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ కూడా పిల్లలకి తెలియడానికి గ్రామంలో ఉండేటువంటి నిబిడీకృతమైనటువంటి పూర్వ నిర్ధారితమై ఉన్నటువంటి కొన్ని రకాల అంశాలు పిల్లలకు తెలియాలి. కాబట్టి మనం దీని మీద పరిశోధన చేసి అన్వేషణ ఆధారిత ఉపగమనం అనేది మన టీచింగ్లో భాగంగా చేసుకోవాలి. ఎల్లవేళ అప్పుడప్పుడు వాడాలి, ఇప్పుడు కాదు. సరదాగా పిల్లలు ఏదైనా సరే క్షేత్ర పర్యటనకి వెళ్ళేటువంటి సమయంలో, ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్ళాలనుకునే ప్రయత్నంలో, పాఠశాలలో ఏదైనా పాఠం అనేటువంటిది బోరు కొడుతున్నటువంటి సమయంలో, లేదు మాస్టర్ ఈరోజు మాకు పాఠం వద్దన్నాను అనుకోండి, అప్పుడు ఈ అన్వేషణ ఆధారిత ఉపగమనం ఉపయోగించుకొని ఈ విషయాన్ని గ్యాప్ చేసుకుంటారు. ఇట్లా అంటే ఒక విజ్ఞానవంతమైన అంశం అవుతుంది, సరదాగా వాళ్ళకి ఆహ్లాదపరిచే వాళ్ళు అవుతాం. దీనివల్ల లాభాలు ఏమైనా? అమ్మా 3 సార్లు ఇచ్చాడు, ఇప్పుడు పెట్టి దీని మీద 3 times రిపీట్ అయింది. ఏట్లేదు సోపానం కదా. అన్వేషణ ఆధారిత ఉపగమనంలో 4వ సోపానం ఏంటి, 5వ సోపానం ఏంటి, 2వదేటి, 6వదేటి, క్రమంలో పేర్చండి అంటున్నాడు. ఏట్లేదు, సమస్యను స్పష్టపరిచాం, సమస్య ఇచ్చాం, పిల్లలు సమస్యను గ్యాదర్ చేశారు, ప్లాన్ వేసుకున్నారు, గుడ్. సమూహాలు ఏర్పడే గ్రూపులు అయిపోయారు, కార్యక్రమాన్ని అమలు చేశారు, ఏవి ఎవరెవరో డిసైడ్ చేశారు, సమాచారం సేకరించారు, తెచ్చిందంతా దాచేసి నాకు ఇచ్చారు, అయితే నివేదిక లాస్ట్. సమాచార వ్యవస్థీకరణ. ఈ 6 రకాల సోపానాలు దీనిలో ఉన్నాయి, అన్వేషణ ఆధారిత ఉపకరణలో ఉన్నాయి. ఈ 6 రకాలైనటువంటి సోపానాల ద్వారా ఏదైనా అంశాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఒక పౌరశాస్త్ర అంశాలు కానీ, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకనామిక్స్ చెప్పే ఉపాధ్యాయుడు ఉన్నాడు. మీ గ్రామానికి రోడ్లు ఇంతవరకు రాలేదు, రోడ్లు వచ్చినాయి, రోడ్లకి ఎంతెంత ఖర్చు అయింది, ఎంతెంత మిగిలింది, మీ గ్రామ అభివృద్ధికి మీ యొక్క సచివాలయం ఏం చేస్తోంది, దట్స్ వచ్చిన పిల్లలందరూ వెళ్ళి సచివాలయం మీద పడతారు. వాళ్ళకి వాళ్ళే విభజించుకొని అందరినీ పరిశోధిస్తారు. పాత సర్పంచ్ని కొంతమంది అడుగుతారు, కొత్త సర్పంచ్ని కొంతమంది అడుగుతారు, పంచాయతీ కార్యదర్శిని కొంతమంది అడుగుతారు, గ్రూపులు వెళ్ళి వాళ్ళని సమాచారం సేకరించి మీద తీసుకుని వస్తారు. ఏదైనా సరే ఇలా ఏదైనా ఒక అంశాన్ని విద్యార్థులే కనుక్కునే విధంగా ఈ అన్వేషణ ఆధారిత ఉపగమానికి ప్రయారిటీ ఇవ్వాలి. అన్వేషణ ఆధారిత ఉపగమంలో 4వ సోపానం ఏమిటి? కార్యక్రమం అమలు చేయడం. 5వ సోపానం ఏమిటి? సమాచార సేకరణ. 6వ సోపానం ఏంటి? సమాచార వ్యవస్థీకరణ. ఇలా మనము అన్వేషణ ఆధారిత ఉపగమంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎన్ని నిబిడీకృతమై ఉన్నాయి? ప్రయోజనాలు ఏంటండి? సమస్య పరిష్కార శక్తి పెరుగుతుంది, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచన, జనరల్ ఇవన్నీ కూడా సృజనాత్మక ఆలోచన పెంపొందుతాయి. గ్రామంలో అందరితో కూడాను ఏ విధంగా మెలగాలు తీసుకుంటారు, గ్రామంలో ఉండే స్థితిగతుల మీద ఒక అవగాహన అనేది ఉంటుంది. విద్యార్థులకు నేర్చుకున్నామనే భావన కన్నా స్వయంగా తెలుసుకున్నామనే భావన ఉంటుంది. నేర్చుకున్నామనే భావన కన్నా స్వయంగా తెలుసుకున్నామనే భావన ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. లోపాలు ఏంటండి? అందరూ కూడా సమాచారాన్ని ఇవ్వడంలో సరైనటువంటి స్నేహపూర్త వాతావరణాన్ని మనకు అందించరు. అలాగే ఉపాధ్యాయులు పని వేళల్లోని ఈ యొక్క ఉపగమాన్ని ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదు. మరీ 10th క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలకి ఇవి కొంచెం బోరింగ్గా ఉంటాయి, వాళ్ళు వెళ్ళమన్నా సరిగ్గా వెళ్ళరు. ఇవి కొంచెం మా ప్రాథమిక ఉన్నత స్థాయిలో బాగుంటుంది, కానీ మరీ ఉన్నత స్థాయి వర్గం పిల్లలు అంతగా ఇంట్రెస్ట్ చూపడదు. ఇది మా అన్వేషణ ఉపగమం, ఇది ఎవరు ఏమీ అనలేదు, జస్ట్ అలా ఇచ్చినటువంటిది. ఈ 6 సోపానాల మీద దృష్టి పెట్టాలి. రైట్. ఇక నెక్స్ట్ది మరొక పద్ధతి, సరదాగా విచారణ పద్ధతి. 2018 డిఎస్సిలోన దీని మీద ఒక బిట్ ఇచ్చి మీ రుణం తీర్చుకున్నాడు. విచారణ పద్ధతి, ఎంక్వైరీ మెథడ్. ఏంటి మేషారు విచారణ పద్ధతి అంటే? దీని కథ ఏంటి, ఎలా ఉంటుంది దీని తర కథ, ఇప్పుడు మనందరం కూడా పరిశీలిద్దాం. విచారణ పద్ధతి. ఇప్పుడు అన్వేషణ ఆధారిత ఉపగమం అనేది ముందు చూసాం మనం. దీనిలో మేషాలు ప్రశ్న ఇచ్చారు,
వాళ్ళంతట వాళ్ళనే అన్నీ సేకరించుకొని రమ్మన్నాము, వాళ్ళే గ్రూపులు అయిపోయారు, వెళ్ళారు, తెచ్చారు, నా నివేదిక ఇచ్చారు, అయిపోయిన అన్వేషణ. సేమ్ అలాగే ఉంటుంది విచారణ పద్ధతి. విద్యార్థులు నిష్క్రియాత్మకముగా ఉండకుండా క్రియాత్మకముగా వారి విద్యార్థులు తమంతట తాముగానే ఒక విషయాన్ని స్వయంగా పరిశీలించి విచారించి సమాచారాన్ని సేకరించి మరి తరగతిగా తీసుకొని వచ్చి దాని మీద మళ్ళీ అందరం కలిపి చర్చిస్తాం. అన్వేషణ మరి ఇట్లా తెచ్చిన ఇచ్చారు, అన్వేషణ దొబ్బగాల్లో విచారణ అలా కాదు, తెస్తాము, చర్చిస్తాము. ఇది ప్రాథమికోన్నత తరగతుల్లో కొంచెం కష్టమైనటువంటి అంశమే విచారణ పద్ధతి. సెకండరీ హయ్యర్ సెకండరీ లెవెల్లోనే ఇది బాగా హిట్ అయినటువంటి విధానం విచారణ పద్ధతి. మీ అందరికీ కూడా విచారణ, దీనిలో విద్యార్థులు తమంతట తాముగా స్వయంగా పరిశీలించి స్వయంగా విచారించి విద్యార్థులు తమంతట తాముగా విషయాన్ని సేకరించే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థులకి మార్గదర్శకత్వాన్ని అందిస్తే సరిపోతుంది. సరే, ఇది మీకు అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ అది మీకు బాగా అర్థం కావాలి. ఆ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమైతే విచారణ పద్ధతి సింపుల్ అయిపోద్దామా? రెడీయా? మరి ప్రైమరీ లెవెల్లోన అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఇది కష్టం అండి. ఇది సెకండరీ హైయర్ సెకండరీ మనం ఏదైనా చెప్పదలుచుకుంటామా అది ఎక్కడ ఉంది ఏంటనేది ఎలా చెప్పాలో చెప్తాను చూడండి ఒకసారి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు చిన్న ఎగ్జాంపుల్. మేము ఆ మధ్యన దూర విద్య ద్వారా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎంఎస్సి చేస్తున్న రోజుల్లో ఒక యూనివర్సిటీ ద్వారా మేము ఒక దూర విద్య కోర్సుని కట్టాం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆదివారం క్లాస్ అనమాట. 40 మంది ఎంతమంది ఉండేవాళ్ళం. ప్రతి 15 రోజులకు ఒకసారి క్లాస్ అనమాట. ఆ క్లాస్కి అటెండ్ అయ్యాం. ఇలా ఒక 2 సంవత్సరాల కోర్స్ అది. మేము వెళ్ళినప్పుడు ఏమైందట, ఒకసారి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక 65-66 పెద్ద రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయన. యాక్చువల్గా మామూలుగా గవర్నమెంట్ దీంట్లో చేసి రిటైర్ అయిపోయారు ఆయన. రిటైర్ అయిన తర్వాత ఆయన క్లాస్కి వచ్చాడు. వచ్చి బోర్డు మీద ఒక ప్రశ్న రాశాడమ్మా, ఒక అద్భుతమైన ప్రశ్న రాశాడు. ఏంటి ఆ ప్రశ్న అట, కోల్బర్గ్ చెప్పినటువంటి నైతిక వికాస దశలలో 16 నుంచి 20 సంవత్సరాల వయసు బాలబాలికల స్థాయి ఏ విధంగా ఉంటుంది, దాని తాలూకా ప్రభావం ఏ విధంగా విద్యారంగం మీద ఉంటుంది, ఉద్వేగాల మీద ఉంటుందని ఓ ప్రశ్న రాశారు. ఇంగ్లీష్లో ఓ ప్రశ్న రాశాడు ఆయన. నేనేంటి ఆయన ఏదో చెబుతాడని మేము ఎదురు చూస్తాం. ప్రశ్న అయితే రాశాడు, బోర్డు మీద రాగానే రాశాడు. మేము అలా నిలబడ్డాం. గురువు గారు కదా రాశారు, గురువు పెద్ద అయినా గౌరవించాలి. మేము అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్న సమయంలో బాగా గమనించారు. ఎగ్జాంపుల్ ఆయన మరొకటి రాశారండో, దీనికి సొల్యూషన్ ఏంటి ఏదో రాస్తారని చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ, ఏదో దానికి వివేకానంద లైబ్రరీ అని, అలాగే గాంధీ లైబ్రరీ, కొన్ని లైబ్రరీలు ఉన్నాయి. వివేకానంద లైబ్రరీ 7వ నెంబర్ తాలూకా కబోర్డు 12వ నెంబర్ పుస్తకం రాశారు అక్కడ. ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ వివేకానంద ఏదో 7వ నెంబర్ ఆ కబోర్డు 12 పుస్తకం రాశారు అంతే. మరేం లేదా, మరి ఏం చెప్పలేము మాకైనా. ఈ ప్రశ్నకి ఆన్సరు అక్కడ ఉంటుంది, నేను తెలుసుకోండి అని చెప్పాను అంతే. అది 1 గంట 2 గంట వెళ్ళిపోండి. మేము పెద్ద పట్టించుకోలేము. ఓస్ యూనివర్సిటీ ఏంటి, లైబ్రరీ ఏంటి, కబోర్డ్ ఏంటి, పుస్తకం ఏంటి అనుకున్నాం మేము. కొన్నాళ్ళు పోయింది. ప్రతి వారం ఇలాగే అవుతుంది. ఒకసారి సేమ్ అలాగే రాశారు. పియాజే వికాస దశల్లో ఉండేటువంటి ఏదో అడిగారు, రాశారు ఒకటి. సేమ్ అలాగే ఒక బుక్ నెంబరు, ఏదో లైబ్రరీ, అలాగే కబోర్డు, బ్లాక్ నెంబరు, కబోర్డ్ నెంబరు, బుక్ నెంబర్ రాసి ఉంది అక్కడ. నేను ఒకరోజు అనుకోకుండా ఒక చిన్న పని మీద ఆ యూనివర్సిటీకి వెళ్ళాను. ఈ సార్ చెప్పింది నాకు గుర్తుంది కదా, మైండ్లో ఉంది కదా. సరే ఇతను చెప్పినాడు కదా, వేరే మేము బోర్డు మీద రాసి ఫోటో తీసుకున్నాం. సరే ఆ బ్లాక్కి వెళ్ళాను, ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళాను. ఆ 12వ నెంబర్ పుస్తకంలో 27వ పేజీ రాసి ఉంది. ఆ పేజీ తీసేసరికి ఆ మ్యాటర్ ఉన్నాను అక్కడ. నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను. ఏంటి ఇది, ఇక్కడ ఏముంది అనేటువంటిది ఆయన ఎలా చెప్పాడు. మళ్ళీ లైబ్రరీ ఏమన్నాడు, సార్ ఆ పుస్తకాన్ని అలాగే మడతపెట్టి మళ్ళీ అక్కడే పెట్టియండి. దాని మీద సమగ్రమైనటువంటి ఆలోచన ఆయనకు ఉందన్నమాట. ఇక్కడ మరేమీ లేదమ్మా, ఆయన నాకు
ఏం చేసినాడు అంటమా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఉండేటువంటి సోపానాలు నెంబర్ 1 వాస్తవికత యథార్థతతో కూడినటువంటి ప్రశ్నలని బోర్డు మీద రాశాడు. ఫస్ట్ ప్రశ్నది యథార్థమైన ప్రశ్నలని బోర్డు మీద రాశాడు. క్వశ్చనింగ్ ఓకే ఆర్డర్ సమానది రాశాడు. అంతటితో అయిపోయాడా? నో. దానికి సంబంధించిన సమాచారం అనేది ఎక్కడ దొరుకుతుందో వనరులకు సంబంధించిన సమాచారాన్ని మాకు అందించాడా లేదా? వనరుల యొక్క సమాచారాన్ని అందించడం రిసోర్సెస్. ఇప్పుడు మేమేం చేయాలి? అక్కడికి వెళ్ళి ఆ సమాచారాన్ని రాసుకొని వ్యాఖ్యానించుకోవాలి. సమాచార వ్యాఖ్యానము చదువుకొని మా సొంత మాటలో వ్యాఖ్యానించుకొని నివేదిక తయారీ రికార్డింగ్, సమాచార వ్యాఖ్యానం ఇంటర్ప్రిటేషన్, అలాగే రికార్డింగ్ ఇలా మనకి 4 రకాలైనటువంటి సోపానాల ద్వారా ఈ విచారణా పత్రం అనేటువంటి ఉంటుంది. ఆయన ఒక ప్రశ్న ఇచ్చాడు, అది ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పేశాడు. నేను వెళ్ళి సమాచారం తీసుకొని నా సొంత మాటలో వ్యాఖ్యానించుకున్నాను. ఒక నివేదిక తయారు చేసి నేను సిద్ధం చేసుకున్నాను. ఇది పట్టుకొని క్లాస్కి వచ్చాను. ఇప్పుడు విచారణ ప్రక్రియ అనేటువంటి దానిలో 5 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. విచారణ ప్రక్రియ క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అశ్రు చప్ర ఇదే కోడ్. అశ్రు చప్ర ఏటి మేషాలు అడుగుట, అన్వేషించుట, సృష్టించుట, చర్చించుట, ప్రతిస్పందించుట. ఇలా చూద్దాం. ఏ ప్రశ్న అమ్మా చూసారా? చూద్దాం. మన విద్యార్థులను కనవేద్దాము. మీకు ముందు పద్ధతి అర్థం కావాలి. దీనిలో మీరు గమనించారా? మేషాలు ప్రశ్న మాత్రమే ఇచ్చారు. నా అంతట నేనుగానే సమాచారం సేకరించాను, నా అంత నేనుగానే తెలుసుకున్నాను, నాకు ఎంత అర్థమైందో అని తెలుసుకుని నా మాటల్లో వ్యాఖ్యానించుకున్నాను. ఒక నివేదిక తయారు చేసి నేను మళ్ళీ క్లాస్కి ఎట్టిండి అయినాను. అయిన తర్వాత అడుగుట, నాతో పాటుగా ఎవరెవరైతే ఈ విషయం మీద అర్థవంతమైన ప్రశ్నలు క్లాసుకి ఎవరెవరైతే ఒక 40 మంది ఉన్నాం, ఒక 10 మందో 15 మందో సేకరించాంగా. క్లాసుకు వచ్చిన తర్వాత అందరినీ ఆయన అడిగాడు, తీసుకొచ్చావా ఏం తీసుకొచ్చావో చెప్పమ్మా, నువ్వేం మ్యాటర్ తెచ్చావో చెప్పమ్మా, నువ్వేం మ్యాటర్ తెచ్చావో చెప్పబోతే లేదు, బలవంతమే లేదు, తెచ్చిన వాళ్ళకి అడిగాడు ఆయన. అర్థవంతమైన ప్రశ్నలు అనేవి అడిగాడు. అన్వేషించుట సమాచార సేకరణ, ఎవరెవరు తీసుకొచ్చారు ఈ ప్రశ్నల మీద అడిగాడు. మా సమాచారాన్ని ఆయన మాతోనే పలికించి సేకరింపచేశాడు. వెంటనే సృష్టించుట, సంధానములు ఏర్పరచుట అంటే అర్థం ఏంటట? ఇప్పుడు నా క్లాస్లో దుర్గా ప్రసాద్, ఏదో వికాస్, ఏదో రమ, ఏదో కృష్ణ, ఏ పేర్లు ఉన్నాయి. మేము తెచ్చినటువంటి ఈ సమాచారాన్ని సంధానం ఏర్పరచాడు. నువ్వు ఈ పాయింట్ని ఇలా కనుక్కున్నావు, నువ్వు ఈ పాయింట్ ఇలా కనుక్కున్నావు, అది ఇలా కాదు, ఈ విధంగా ఈ పాయింట్ ఉందని మా పాయింట్ల మధ్యన ఒక సంధానాన్ని ఏర్పరిచాడు. చర్చించుట, అభిప్రాయ సేకరణ, మా అందరితోని మా అభిప్రాయాలు సేకరించాడు. అలాగే నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట, ముగింపులు రాబట్టుట, ఇది ఇచ్చాడు ఎగ్జామినేషన్లో. విచారణ ప్రక్రియలో నిర్ణయానికి వచ్చి ముగింపులు రాబట్టడం అనేది ఎక్కడ ఉంటుంది? ప్రతిస్పందించడం. మరి ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని రకాల అభిప్రాయాలు తీసుకొచ్చినా లాస్ట్కి గురువు గారు ఫైనలైజ్ చేస్తుందని. ఇది ఇలా కాదరా, ఈ విధంగా ఉంటుంది అంటే ఒక కోల్బర్గ్ నైతిక వికాసం మేము నేర్చుకోవాలి అంటే మా అంతటా మేము నేర్చుకోవాలనేటువంటి భావనతో ఆయన ఒక ప్రశ్న ఇచ్చాడు. ఎక్కడ దొరుకుతుందో చెప్పాడు. మేము గ్యాదర్ చేసాం మ్యాటర్ని, మాకు అనుగుణంగా మేము ఏదో అర్థం చేసుకున్నాం. నివేదిక పట్టుకుని వచ్చాం క్లాసుకి, అడిగాడు, మా సమాచారం ఏంటో చెప్పాం ఆయనకి. అంతటి తాగాడా? మా సమాచారాన్ని సంధానం ఏర్పాటు చేశాడు.
అందరి అభిప్రాయం తీసుకున్నాడు. ఫైనల్గా ఈ సిద్ధాంతం దీని కొరకు ఉద్దేశించినది, ఈ సిద్ధాంతం ఎలా ఉంటుంది అని ఆయన అప్పుడు 4 మాటలు లాస్ట్లో ఆ మేధావి బుర్ర ఉంది కదా, 66 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ బుర్ర, అప్పుడు విప్పినాడు అన్న. మరి సెకండరీలో ఇట్ ఈస్ ఎ గ్రేట్ మెథడ్, ఇట్ ఈస్ ఎ హిట్, సూపర్. మరి ప్రైమరీ అప్పర్ ప్రైమరీలో అవుతుందంటారా? ఒకసారి గమనించవలసిందిగా చూస్తున్నాను. ఏమిటి, నువ్వు పాఠము చెప్పకుండా ఒక మొఘల వంశ సామ్రాజ్యం నువ్వు చెప్పాలి 7వ క్లాస్కి సోషల్ మాస్టరీ వెళ్తావు. మొఘల వంశ సామ్రాజ్యంలో అక్బర్ గొప్పదనం తెలుసుకోండి, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వాళ్ళ సమాచారం పలానా సోషల పుస్తకంలో 18వ నెంబర్ పేజీలో 3వ పారాగ్రాఫ్ చదవండి అని ఇచ్చావు. పిల్లలు వెళ్ళి చదవాలి, నివేదిక తేవాలి, క్లాస్లో మళ్ళీ అడుగుతావు, సమాచారం అందరితో అనుసంధానిస్తావు, సంధానం ఏర్పరుస్తావు, అభిప్రాయాలు తీసుకుంటావు, పాఠం చెప్తావు. జరుగుతుందా చెప్పండి? నువ్వు ఒక ప్రశ్న ఇచ్చి పుస్తకంలో ఎక్కడుందో ఎదుర్కోమంటే అడుగుతాడా? ఇది ప్రైమరీ అప్పర్ ప్రైమరీలో జరిగే అంశం అంటావా? కష్టం. విచారణ పద్ధతి అనేటువంటిది సెకండరీ హయ్యర్ సెకండరీ క్లాసుల్లో చాలా ఉన్నతమైనటువంటి విధానంగా దీన్ని మనం తీసుకుంటాం. ఈ రోజుకి కూడా ఈ యొక్క విచారణ పద్ధతి అనేది చాలా గొప్పదిగా మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే మా సెకండరీ హైయర్ సెకండరీలో మనకు కొంత లోకజ్ఞానం ఉంటుంది, కొంత మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. కాబట్టి మనందరము కూడా దాన్ని తీసుకొని చాలా చక్కగా చేయగలం. కానీ నేటి విద్యా విధానంలోని ప్రైమరీ క్లాసెస్లోన ఒక ప్రశ్న ఇచ్చి వనరులకు సంబంధించిన సమాచారం ఇచ్చి తీసుకురావడం జరగదు. దీని మీద బ్రిటిష్ తొలగిస్తారండి. విచారణ ప్రక్రియలో 5 దశల పేర్లు చెప్పండి. లైన్ విచారణ ప్రక్రియలో సంధానములు ఏర్పరచడం అనేటువంటిది ఏ ప్రక్రియలో కనిపిస్తుంది? సృష్టించుట. నిర్ణయానికి వచ్చి ముగింపులు రావడం ఎక్కడ ఉంటుంది? ప్రతిస్పందించుట. విచారణ ప్రక్రియలో సోపాన సంఖ్య 4, అన్వేషణ ఆధారిత ఉపకరణలో సోపాన సంఖ్య 6. గుర్తొచ్చిందా? సమస్యని స్పష్టపరచడం, సమస్య ప్రణాళిక, సమూహాలుగా ఏర్పడడం, కార్యక్రమాన్ని అమలు చేయడం, సమాచార సేకరణ, సమాచార వ్యవస్థీకరణ, అది అన్వేషణ ఆధారిత ఉపగమం. అన్వేషణ ఆధారిత ఉపగమంలో 4 పద్ధతులు ఏవి? అన్వేషణ, ప్రాజెక్టు, సమస్య పరిష్కార, లాస్ట్ కూడా ఉండిపోయింది. ఏడది ప్రయోగ. గుడ్. మరి విచారణ ప్రక్రియలో విద్యార్థి తనంతట తానుగా విషయాన్ని పరిశీలించి, విమర్శించి, తర్కించి, నేర్చుకొని, వ్యాఖ్యానించి తనకు తానే బాస్గా ఉంటాడు. ఇందులోని తను సేకరించాలి. సెకండరీ హైయర్ సెకండరీలో బాగుంటుంది. ఓకే, వాస్తవికత యథార్థతో కొన్ని ప్రశ్నలు ఇస్తాం, వాళ్ళకు సంబంధించిన సమాచారం ఇస్తాం, సమాచారం సేకరించి వ్యాఖ్యానిస్తాడు, నివేదిక తయారు చేయడం అనేది దీనిలో ఉండేటువంటి సోపానాలు. సింపుల్గా అర్థమైందమ్మా? సింపుల్గా ఇదమ్మా అన్వేషణ ఆధారిత ఉపగమం. అలాగే విచారణ పద్ధతి, ఈ రెండూ కూడా సాంఘిక శాస్త్రంలోనే సరికొత్త రకాలైన విధానాన్ని మనం తీసుకొచ్చి ముందు తీసుకెళ్తున్నాయి. మన ఎగ్జామినేషన్లోన 2018 చేసే దీని మీద అన్వేషణ ఆధారిత ఉపకరణంలోని సోపానాల్లో 4వది ఏంటి, 5వది ఏంటి, 3వది మొన్న ఈ మధ్యన మన టెట్లో కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. 1-2 సార్లు ఇది చదివే ప్రయత్నం అనేటువంటి చేయండి. ఏది ఎలా ఉంటుంది సొంతంగా తీసుకోవాలి నిర్ణయాలు అనేటువంటి విద్యార్థి కూడా. ఓకే, ఇది రైట్. ఓకే, విచారణ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, విద్యార్థి కేవలం శ్రోతగా ఉండకుండా తనకి తానే విషయాన్ని సేకరించి విచారణ చేసి, తనకు తానుగా విషయాన్ని సేకరించి విచారణ చేసి నిర్మాణాత్మకమైనటువంటి అభ్యసనానికి నాంది పలకడం. మళ్ళీ విచారణ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశ్యము విద్యార్థి కేవలం శ్రోతగా ఉండిపోకుండా తనకి తానుగా సమాచారాన్ని సేకరించి విచారణ చేసి నిర్మాణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని విద్యార్థి తనలో తాను పెంపొందించుకోవడం. దీనికి ఉపాధ్యాయుడు కేవలం మార్గదర్శకుడిగా, సహాయకారిగా మాత్రమే ఉంటాడు తప్ప ఎండింగే ఉపాధ్యాయుడు, ఎండింగే, మధ్యలో ఎక్కడో రాకూడదు. ఇలా మనకి విచారణ పద్ధతి ముఖ్య ఉద్దేశం విద్యార్థి కేవలం శ్రోతగా ఉండిపోకుండా తనకు తానుగా విచారణ చేసి విషయాన్ని సేకరించి నిర్మాణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇది వచ్చినటువంటిది. ఓకేనా? QRIR అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి కూడా సోపానం సంబంధించిన కూడా. అయితే విచారణ ప్రక్రియ సోపానాలు అనేటువంటివి ఒక 5 అన్నాను చూసుకోండి. చర్చాపత్రం 4 సోపానాలు ఉన్నాయి. సామాజిక కథనంలో ఏవో 4 సోపానాలు కనబడుతున్నాయి. గమనించుకోండి, అవన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది అంతా కూడా. ప్యానల్ చర్చ ఏదో అన్నాము. తెల్లవారి నాటకీకరణలో బోల్డ్ భాగాలు కూడా చెప్పినాను మీకు. సిమ్యులేషన్ ఆట ఏవో అవి చెప్పాను. ఏకాంకిక, ఏకపాత్రాభినయము, పాత్ర పోషణ, కథనము,
పేజెంట్, ప్లాంటోమైమా, సైకోడ్రామా, తోలు బొమ్మలట, నాటకీకరణలు అవి ఎందుకు భాగాలుగా ఉన్నాయి ఒక వీడియోలో చేసి చూపించాను. ఇవన్నీ పరిశీలించాలి. ఇవన్నీ ఎప్పుడైతే పరిశీలిస్తారో అప్పుడు మీకు వాటి మీద ఒక అవగాహన అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.